వెల్కమ్ టు భారతీ బ్లాగ్స్. జీవితంలో చార్ధామ్ యాత్ర చేయాలని అందరం అనుకుంటుంటాం. చార్ధామ్ అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి. చార్ధామ్ వెళ్ళాలంటే సమ్మర్లోనే వెళ్ళాలి. అంటే మే నెల నుండి అక్టోబర్ మధ్యలోనే అవకాశం ఉంది. ఇంతకీ బద్రీనాథ్ ఆలయం శివాలయమా విష్ణాలయమా? ఈ వీడియో మీరు పూర్తిగా చూసేలోపే శివాలయమో విష్ణాలయమో మీరే చెప్పండి చూద్దాం. చార్ధామ్లో ఒక్కటైనా చూడగలమా అనుకుంటూ ఫీల్ అవుతున్నారు కదా. చార్ధామ్లో ఒకటైన బద్రీనాథ్ యాత్ర హైదరాబాద్కి ఇప్పుడు 40 కిలోమీటర్ల దూరంలోనే అవకాశం ఉందండి. మేడ్చల్ జిల్లా బండి మైలారంలో ఈ క్షేత్రం ఉంది. దీనిని దక్షిణకే బద్రి అంటున్నారు. అంటే మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే వెళ్ళొచ్చు అన్నమాట. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయానికి ప్రతిరూపం ఇది. ఆలయ నిర్మాణం, పూజా విధానం, గర్భగుడి అన్నీ బద్రీనాథ్లో లాగానే ఉండడం విశేషం. పూజా కార్యక్రమాలు సంతృప్తిగా చేయించుకోవచ్చు. అచ్చంగా బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్లో ఎలా ఉంటుందో అదే మాదిరి లక్ష్మీదేవి, నరనారాయణులు, గరుడ, నారద, కుబేర, బలరాములను గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ప్రధాన ఆలయంలోనే అఖండ జ్యోతిని కూడా దర్శించుకోవచ్చు. గణేశుడు, నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలున్నాయి. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతోంది. ఈ ఆలయాన్ని విశాల్ ధామ్ అని కూడా పిలుస్తున్నారు. అచ్చంగా బద్రీనాథ్ ఆలయం దర్శించిన వైబ్రేషన్ ఫీల్ అవుతున్నారు అందరూ. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వచ్చి వెడుతున్నారు. ఆలస్యం అందుకు మీరు కూడా ఈ క్షేత్రాన్ని వారాంతంలోనే కుటుంబ సమేతంగా దర్శించి ధరించండి. వీడియోని చూశారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాం.